హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ ఎన్ఎస్ఎం రీసెర్చ్ అనలిస్ట్. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వాట్ ఏ డే అండి. అయితే ఈరోజు వస్తుందని ముందే మన ఛానల్ ఎవరైతే రీటైల్ ట్రేడర్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, సో ప్రైస్ స్ట్రక్చర్ ఈజ్ లుకింగ్ బుల్లిష్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. అంటే ప్రతి డే చిన్న కరెక్షన్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా సో బుల్స్ అగైన్ దే ఆర్ అబ్జార్బింగ్ దట్ సెల్లింగ్ ప్రెజర్ అని చెప్పి మనం వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ కదా. మనం చాలా రోజుల నుంచి మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అండి. అండ్ మనం ఒక 2 ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం జరిగింది, రైట్. సో ఏంటంటే 2 ట్రెండ్ లైన్స్ మీరు చూడొచ్చు అనమాట. 24,400 500 లెవెల్ వచ్చి 25,200 లెవెల్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. అండ్ బ్రేక్ అయితే వీ కెన్ సీ మంచి మూమెంట్ పైకి వస్తుంది అని చెప్పి ఎక్స్ట్రాడనరీ మూవ్ రావచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదా. సింపుల్ ఈ ఛానల్ రేంజ్ మీరు తీసుకున్నా కూడా ఒక 3% అరౌండ్ రేంజ్ అనమాట అండి కన్సాలిడేషన్. బేసిక్ ఇనీషియల్ ఫస్ట్ టార్గెట్ జనరల్గా రీసెంట్ హై ఏదైతే ఉందో 26,000 మార్క్ వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, రైట్. సో అందువల్ల ఏంటంటే యాజ్ పర్ రేంజ్ క్యాల్కులేషన్ మీరు టెక్నికల్స్ బేస్ చేసుకుని చూస్తే కనుక సో రీసెంట్ లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఆ లెవెల్స్ టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ ఇట్స్ ఏ ఫుల్ మారుబోజు క్యాండిల్ అండ్ సిరీస్ కొత్త సిరీస్కి ఎంటర్ అవుతుంది. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కూడా కదా. సో కొత్త మంత్లోకి నిఫ్టీ ఏంటంటే మంచి ఉత్సాహంతో వర్క్లో ఇస్తుందని చెప్పాలన్నమాట అండి, రైట్. కొత్త సిరీస్కి వి గాట్ ఏ గుడ్ స్టార్ట్ అనమాట అండి. అయితే మంత్లీ బేసిస్ మీద మీరు చూస్తే కనుక, రైట్. సో అంటే మనం ఇందాక చూసింది డైలీ టైం ఫ్రేమ్ బట్టి మనం చూడటం జరిగింది కదా ఫ్రెండ్స్. లెట్ అస్ సే రీసెంట్ హై దాటి వెళ్తే కనుక లైక్ సమ్ 13-14% రేంజ్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్లో ఆ రేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఆశ్చర్యం లేదు, రైట్. బట్ దానికంటూ సమ్ ఈవెంట్ కానీ ఏదైనా సంథింగ్ షుడ్ బి దేర్, రైట్. సో అంత మూవ్ లైక్ 28,000 లైక్ 30,000 మార్క్ అన్నట్టుగా వస్తుంది కదా. బట్ కానీ ఇది మంత్లీ బిలీవ్ ఫ్రెండ్స్, అది డైరెక్ట్ వెళ్ళిపోతాను కాదనమాట. మంత్లీ టైం ఫ్రేమ్ అంటే ఇట్ టేక్స్ మంత్స్ అనమాట, నెలలు పడుతుంది కదా. సో వెంటనే వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది అప్పుడు వచ్చేస్తుంది కాదని యాజ్ పర్ రేంజ్. అండ్ వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడండి రీసెంట్ లైఫ్ టైం అయి బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వీ కెన్ సీ, let us hope so, right. So market also in a josh and government also they are doing their best అనమాట అండి. అండ్ ఆర్బీఐ ఆల్రెడీ మానిటరీ ఆల్రెడీ స్టెప్స్ తీసుకోవడం జరిగింది, లైక్ లిక్విడిటీ పుష్ చేయడానికి దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి, రైట్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ కదా, మనం అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ స్టాక్ స్పెసిఫిక్ చాలా ప్రైస్ యాక్షన్ జరుగుతుంది కదా, మనం అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అగైన్ మేడ్ అనదర్ లైఫ్ టైం హై అండి, రైట్. మీరు చూడొచ్చు అనమాట అండి. 57,000 అనేది 57,050 అనేది ప్రీవియస్ రీసెంట్ లైఫ్ టైం హై అనమాట అండి. నౌ 57,260, రైట్. సో 57,260 అనేది ఈ రోజు హై అనమాట అండి, విచ్ ఈజ్ లైఫ్ టైం హై ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఆల్మోస్ట్ మంత్లీ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ కిందే మనకి కనిపిస్తుంది అనమాట, రైట్. సో ఓవరాల్ విత్ లాట్ ఆఫ్ వాలటిలిటీ ప్రైస్ యాక్షన్ అయితే మాత్రం ఓవరాల్గా డైరెక్షన్ అయితే పైకి కనిపిస్తుంది, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి, రైట్. సో అయితే ప్రైస్ ఒక ఛానల్లో వెళ్తూ ఉందన్నమాట అండి. సో ఇది లైక్ కైండ్ ఆఫ్ అప్వర్డ్ స్లోపింగ్ ఛానల్, అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ అని కూడా చెప్పొచ్చు అనమాట అండి, రైట్. సో మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి. సో అయితే బుల్స్ ఆర్ ఇంటాక్ట్, బుల్స్ ఇంకా బుల్స్ పని అయిపోలేదు, బుల్స్ ఆర్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి ఆల్రెడీ నేను చాలా నా తమ్నైల్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి గత వారం 10 రోజుల నుంచి. అయితే మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ఎలా ఎటు పరిణామాలు ఎలా మారచ్చు ఏంటనేది దట్ వీ డోంట్ నో, రైట్. బట్ కానీ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రైట్, అది ఫర్మ్ బిలీవ్ చేస్తాను అనమాట అండి. ఎందుకంటే చాలా లాసుల తర్వాత, చాలా దెబ్బలు తిన్న తర్వాత, చాలా పుస్తకాలు చదివిన తర్వాత, చాలా నెంబర్ ఆఫ్ రైట్ నాలెడ్జ్కి సంబంధించి వేరియస్ సోర్సెస్ నుంచి అన్నీ నేర్చుకున్న తర్వాత ఐ ఫర్మ్లీ బిలీవ్డ్ అనమాట అండి. మార్కెట్ చెప్తే అది రైట్ అంతే, రైట్, ఓకే. సో అందువల్ల మార్కెట్ ఈజ్ టెల్లింగ్ ఐ వాంట్ టు గో హై. అయితే దాన్ని రీడ్ చేయడానికి మనకు కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం పాసిబిలిటీ ఉంటుంది అనమాట, రైట్. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ షో అనమాట అండి. సో ఓవరాల్గా ఏదైతే అనుకున్నామో, మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే దిశలో మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఈసారి మనం అనుకున్నట్టు జరిగింది. ప్రతిసారి జరుగుద్దని నమ్మకం లేదనమాట అండి, రైట్. సో బట్ జరిగినప్పుడు విల్ బీ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. బట్ జరిగినప్పుడు ఓకే మైనర్ లాస్ తోటి బయటపడాలన్నమాట అండి, రైట్, ఓకే. సో అలా మనం ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట అండి. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషనల్ డేటా, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఎఫ్ఐఐస్ చాలా రైట్ 12,000 కోట్లు ఎఫ్ఐఐస్ నెట్ బయర్స్ అండి. సో
మ్యూచువల్ ఫండ్స్ నథింగ్ అండి, నామినల్ సెల్లింగ్ అనమాట, రైట్. అయితే చాలా బ్లాక్ డీల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట అండి. అండ్ ఐపీఓస్, చాలా ఐపీఓస్ వస్తున్నాయి కదా, మీరు చూడొచ్చు అనమాట అండి. మళ్ళీ ఫ్రెంజిస్లో స్లోగా పికప్ అవుతుంది అనమాట అండి. సో మార్కెట్లో మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ యుఫోరియా మళ్ళీ వెళ్తే కనుక దెన్ ఐ విల్ బీ బుకింగ్ అవుట్ సమ్ ప్రాఫిట్స్ అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓకే, ప్రజెంట్ ఇంకా అంత లేదు, ఇంకా రూమ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం అంటే స్కోప్ అయితే ఉంది, రైట్. ఏవైతే మన లెవెల్స్ అనుకున్నాం ఆ లెవెల్స్, షార్ట్ టర్మ్ లెవెల్స్ ఏవైతే అనుకున్నాం ఆ లెవెల్స్ లైక్ 3 to 4% బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి లైక్ 25,900 అండ్ 26,000 మార్క్ వెళ్ళి ఛాన్సెస్ ఫస్ట్ అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. సో అండ్ ఎఫ్ఐఎస్ కూడా మనకి సపోర్ట్ చేశారు, బయింగ్ చేయడం జరిగింది కదా. బట్ కానీ ఆల్మోస్ట్ దే ఆర్ అయితే ఐ థింక్ లైక్ నెట్ సెల్లర్స్ అనమాట అండి. అది కూడా ఒకసారి చూద్దాం. అయితే యాక్చువల్గా ఓవరాల్ స్ట్రెంత్ ఎవరిది మార్కెట్లో, ఓవరాల్గా స్ట్రెంత్ ఎవరిది ఉందంటే అల్టిమేట్గా మీది మనదే అనమాట అండి. రీటైల్ పార్టిసిపేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అండి. మీరు చూస్తే కనుక రీటైల్ ఆర్ లైక్ డామినేటింగ్ అనమాట అండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎఫ్ఐఎస్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఎఫ్ఐఎస్ యొక్క పొజిషన్ చూస్తే కనుక యాక్చువల్గా స్టిల్ జూన్ దే ఆర్ లైక్ నెట్ 5,000 crores నెట్ సెల్లింగ్లో ఉన్నారన్నమాట. బట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ చాలా తగ్గింది, అది ఒక ఆస్పెక్ట్ అనమాట. బట్ కమింగ్ టు డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే కనుక జూన్ నెలలో 25,000 కోట్లు అండి. అయితే ఒక జూనే కాదు, యూ క్యాన్ ఇమాజిన్ అనమాట. 25,000 కన్సిస్టెంట్గా ప్రతి నెల ఆల్మోస్ట్ 22 నుంచి 25,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నాయంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, సహీహే, రైట్. సో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో వండర్ఫుల్గా, అండ్ ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ అనమాట అండి. నాకు కూడా చాలా క్లయింట్స్, ఐఎమ్ ఆల్సో యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట అండి. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, ఎస్పెషలీ దోస్ ఆర్ వర్కింగ్ అబ్రాడ్ అండ్ లోకల్ ఐటీ పీపుల్ అందరూ కూడా దే ఆర్ కమింగ్ ఆన్ దేర్ ఓన్ తెలుసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ గురించి, రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయడం, ఆలోచనలు ఇవన్నీ రియల్లీ కమెండబుల్ అనమాట అండి. సో వెన్ ఐ వాజ్ ఇన్ లైక్ 30s, మన జాబ్ వచ్చిన కొత్తలో అప్పుడంత అవేర్నెస్ లేదండి. లైక్ 15-20 years బ్యాక్ ఆ అవేర్నెస్, దీని గురించి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి స్కోప్ ఉంది, ఇది ఒక అసెట్ క్లాస్ అనేది అవగాహన అప్పుడు అంత లేదనమాట. బట్ కానీ సో ఇలాగ మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ ప్లస్ ఈవెన్ లైక్ సెబీ, లైక్ యాంఫీ, అందరూ దే ఆర్ ప్రమోటింగ్ కదా. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ కల్చర్ అవేర్నెస్ అది పెరిగిందనమాట అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రేడింగ్ ఆర్ స్పెక్యులేషన్ ఇంట్రాడే అనమాట అండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్ఫ్లోస్ మీరు క్లియర్గా వండర్ఫుల్గా చూడొచ్చు అనమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఆగింది, ఇంకా బయ్యింగ్ వాళ్ళు స్టార్ట్ చేయలేదని చెప్పాలన్నమాట. ఎఫ్ఐఎస్ నాట్ ఎట్ లైక్ నెట్ బయర్స్ కింద సిగ్నిఫికెంట్గా లేరండి, రైట్. ఓన్లీ సివియర్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ అయితే జస్ట్ పాజ్ అయింది. బట్ మార్కెట్ని బాగా పైకి తీసుకువెళ్ళిపోయింది గత 4 నెలల నుంచి ఎవరంటే రీటైల్ పార్టిసిపేషన్ అనమాట అండి, ఖచ్చితంగా. సో మన స్ట్రెంత్ వీఆర్ రియల్లీ లుకింగ్ స్ట్రాంగ్ అనమాట అండి. చూద్దాం. సో ఎఫ్ఐఎస్ చాలా ప్రలోభాలు పెట్టి ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో మనకి సెంటిమెంట్ కొంచెం వీక్ అయినా, బట్ ఎవరు చలించకుండా అందరూ కూడా ఎస్ఐపీలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ కంటిన్యూయింగ్, అండ్ ఇన్ఫ్లోస్ అయితే మెయింటైన్ అవుతున్నాయి ఇక్కడ, లైక్. అండ్ ఎప్పుడైతే మార్కెట్ కొంచెం పెరుగుతూ ఉందో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నప్పటికీ కూడా డిఐఎస్ ఆచితూచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనమాట అండి. బట్ క్యాష్లో చాలా వరకు ఉన్నారు కదా, మార్కెట్ కొంచెం పీక్ అయినప్పుడు స్ట్రెస్ టెస్ట్ అని అవి సెబీ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్లో ఆ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. ఇవన్నీ కూడా దే వెల్ ప్రిపేర్డ్, కొంచెం లిక్విడిటీ ఉంచుకుని నౌ ఇట్ ఈస్ టైమ్ స్లోలీ దే ఆర్ వాళ్ళు ఆటోమేటిక్గా, రైట్. సో ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నమాట అండి వాళ్ళ పొజిషన్ అనేది. సో అందువల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ యొక్క ఆల్మోస్ట్ సెల్లింగ్ చాలా మట్టుకు అబ్జర్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. విల్ సీ, బట్ కానీ ఏం జరుగుతుందో చూద్దాం అనమాట. వై ఆర్ ద ఎగ్జిటింగ్ అనేది దాని గురించి కూడా మనం ప్రీవియస్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట అండి, ఓకే. రకరకాల వేరియస్ రీజన్స్ వల్ల దే ఆర్ ఎగ్జిటింగ్ అనమాట, రైట్. అయితే అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్, నిఫ్టీ 50లో 42 పెరగడం జరిగింది, నిఫ్టీ 500లో 300 పెరగడం జరిగింది. సో ఇట్ ఈస్ లుకింగ్ అనమాట అండి, స్ట్రెంత్ ఈస్ దేర్, ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. బట్ కానీ లైక్ కొంచెం ఇండెక్స్ హెవీ వెయిట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటుంది, అది ఇండెక్స్ మేనేజ్మెంట్ అవుతుంది, అది కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవడం అనమాట అండి, అది కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, రైట్. అయితే లీడింగ్ మీరు చూడొచ్చు అనమాట, ఏదైనా న్యూస్ని బట్టి, ఏదైనా గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ని బట్టి కొన్ని సెక్టర్స్ ఇదవుతూ ఉంటాయి కదండి, మూమెంట్లోకి, లైమ్ లైట్లోకి రావడం జరుగుతుంది. అయితే నేను కొన్ని రోజులుగా చూస్తుంది మెటల్ సెక్టర్, మెటల్ రిలేటెడ్, అండ్ రీసెంట్గా ఈరోజు షుగర్ సెక్టర్ సంబంధించి ఇలా కొన్ని పాకెట్స్, రైట్.
అక్కడ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఈవెన్ దో డిఫెన్స్ చాలా బాగుంది. రీసెంట్ టైమ్‌లో ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ కొంచెం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తున్నాను అనమాట అండి. సో, ఎందుకంటే అది థీమ్ చాలా బాగా ఆల్రెడీ రన్ అయింది అనమాట అండి. ఇప్పుడు అందరి దృష్టి దాని మీద పెడితే ఇట్ ఈస్ టైమ్ టు ఎగ్జిట్ అనమాట అండి. ఓకే. సో, అలాగేంటంటే సెక్టర్ రొటేషన్ జరుగుతా ఉంటదనమాట అండి. ఓకే. సో, అయితే మీరు చూడొచ్చనమాట అండి. సో, స్టిల్ రియాలిటీ, ఐటీ ఇవి కూడా ఇంకా నెగెటివ్‌గా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, సెక్టర్ రొటేషన్ హ్యాపెన్స్ వెరీ ఫాస్ట్ అనమాట అండి. ఓకే. సో, మనం చూసుకొని విచ్ ఈస్ పెర్ఫార్మింగ్, ఏ సెక్టర్‌లో మొమెంటమ్ ఉంది, ఏది పెర్ఫార్మ్ చేస్తుంది, రైట్? ఏది లైక్ నిఫ్టీతో రిలేటివ్ స్ట్రెంత్ ఏ సెక్టర్‌లో ఉందనేది మనం కంపేర్ చేయగలిగితే, విచ్ ఈస్ స్ట్రాంగ్ అనే దాంతో మనం చేయగలిగితే కనుక వీ కెన్ మేక్ గుడ్ రిటర్న్స్ ఇన్ షార్ట్ టర్మ్ అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండస్ట్రీస్ అండ్ ఇండియా విక్స్ చాలా రైట్ మీరు చూడొచ్చు అనమాట అండి. దాని బేస్కి రీచ్ అయిపోవడం జరిగింది. 12 బిలో లైక్ 10, 11 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ లోస్కి వచ్చినట్టు అనమాట అండి అది. సో, అలాంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే చాలా లైక్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ విక్స్ అయితే చాలా కూల్ అయిపోయింది. మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ యూఎస్ విక్స్ కూడా ఇట్ ఈస్ ఓకే అనమాట అండి. ఎందుకంటే ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్కి సంబంధించి కొన్ని విషయాలన్నీ రైట్ సర్దుమణిగాయో, సో అంతా ఇప్పుడు సడన్గా రైట్ శాంతి మంత్రం ఎప్పుడైతే రైట్ పఠించడం మొదలుపెట్టాయో, సో ఆటోమేటిక్గా ఇష్యూస్ కొంచెం సాల్వ్ అయ్యాయి కాబట్టి మార్కెట్స్ కొంచెం చీరప్ అవుతున్నాయి అనమాట. విషయం అందాక వచ్చేసరికి ఇమీడియట్గా శాంతి గుర్తొచ్చింది రైట్. సో అందువల్ల ఏంటంటే శాంతి గీతం అందరూ పాడుతున్నారు కాబట్టి విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట అండి. అట్లీస్ట్ ప్రస్తుతానికి ఏదైతే ఉద్రిక్తులు ఉన్నాయో అవి కొంచెం సర్దుమణిగాయి కాబట్టి సో మార్కెట్స్ చీరప్ అనేది కనిపించింది అనమాట అండి. రైట్. అయితే మార్కెట్స్ ముందే ప్రిపేర్ అవుతుందని మనం అనుకున్నాం కదా. సో మార్కెట్ స్ట్రక్చర్ అయితే ముందు నుంచి బుల్లిష్గానే ఉంది. సో అయితే మనకు అది ఇమీడియట్ కనిపించకపోవచ్చు, బట్ కానీ స్లోగా బిగ్ ప్లేయర్స్ అక్యుములేట్ చేసుకున్న దాన్ని హయ్యర్ లెవెల్స్కి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు అనమాట అండి. ఓకే. అండ్ గ్లోబల్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా కొంచెం ఇంకా మిక్స్డ్గానే ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం అక్కడక్కడ అడపదడప కొంచెం ఇంకా ఫియర్ ఉంటుంది కదా. సో అంటే అంతా ఓకే అయిపోయిందా అంటే రైట్ దే హ్యావ్ దట్ ఫియర్స్. అండ్ కమింగ్ టు యూఎస్ గ్రోత్ అది కొంచెం ఈ క్వార్టర్లో కొంచెం తగ్గింది. సో ఇలాంటి న్యూస్ అది కూడా మీరు చూసుంటారు అనమాట అండి. సో ఓవరాల్గా ఎనీహౌ వీఆర్ ఇన్ వెరీ గుడ్ అప్ ట్రెండ్ అనమాట అండి. సో మంచి మార్కెట్ మనకు కనిపిస్తుంది అనమాట. బట్ నౌ ఒకవేళ ఏదైనా రివర్స్ వచ్చి మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చే సంథింగ్ రైట్, ఒకవేళ అగ్రెసివ్ సెల్లింగ్ వస్తే కనుక మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ 25,200 రెసిస్టెన్సో నౌ ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అనమాట అండి. అది అట్లీస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసి కొంచెం హోల్డ్ అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రైట్. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్కి అనమాట అండి. ఫర్ యువర్ లెర్నింగ్ పర్పస్, డూ యువర్ ఓన్ అనాలిసిస్ అనమాట అండి. కన్సల్ట్ యువర్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనమాట బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఫ్రెండ్స్. రైట్. అండ్ మీలో ఎవరికైనా ఓన్గా నేర్చుకుని ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవాలి. కొంతమందికి లైక్ ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే మనం చూసాం కదా రీసెంట్గా టీవీలో కూడా రెగ్యులర్గా వస్తుంటారు లైక్ సిఎన్బిసి పెద్ద పెద్ద ఛానల్లో వచ్చి పెద్ద రైట్ ఐఏఎఫ్ఎల్ సంబంధించిన ఒక ఆయనకి 11 కోట్లు సంథింగ్ సెబీ ఫైన్ వేసింది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ మ్యానిపులేటింగ్ అండి. బయట టీవీలో ఒకటి చెప్తున్నారు, తర్వాత దానికి ఆపోజిట్గా చేయడం, ఇలా విధంగా రిటైల్ పీపుల్ లాస్ అయిపోతున్నారు అన్నమాట అండి. సో అంటే టీవీలో చూసింది లేదా ఎవరో ఫ్రెండ్ చెప్పింది ఏదో టెలిగ్రామ్ టిప్ అది ఫాలో అయ్యి కంటే మీరు ఓన్గా నేర్చుకుని రైట్. సో మీరు ఇండిపెండెంట్గా చేసుకుంటే దట్ ఈస్ ఫార్ బెటర్ అనమాట అండి. ఇందాక కూడా ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారు, ఒక 3 lakhs లాస్ అయిపోయానండి, మా ఫ్రెండ్ కూడా లాస్ అయిపోయారు, ఎవరికి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చాం అదే అమౌంట్ లాస్ అయిపోయింది, మొత్తం అకౌంట్లు ఎగిరిపోతాయి అనమాట అండి. రైట్. ఇలా చాలామంది కొంచెం అంత అమౌంట్ లాస్ అయ్యే బదులు మీరు ఒక 10,000 ఒక 20,000 మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీ లెర్నింగ్కి మీ ఫ్యూచర్కి మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఏదైనా మంచి బుక్స్ కొనడం లేదంటే ఏదైనా కోర్సు ద్వారా నేర్చుకుని చేయడం అనేది ఆల్వేస్ బెటర్ అనమాట అండి. రైట్. అయితే విత్ వెరీ నామినల్ ఫీజ్ లెస్ దాన్ 1,000 రూపీస్కి రైట్ ఒక కోర్స్ అనేది ఆల్రెడీ నేను ఐఎమ్ ఆఫరింగ్ అనమాట అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 1 year పాటు మీకు యాక్సెస్ ఉంటుంది అనమాట అండి. మీరు లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. పే చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ద్వారా ఆ వీడియోస్ అన్నీ యూ కెన్ గో త్రూ అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అందులో చాట్ ఉంటుంది అనమాట అండి. మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే ఇవన్నీ కూడా అడగచ్చు అనమాట. సో టెక్నికల్స్, ఫండమెంటల్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్. సో చాలా డీటెయిల్డ్గా చాలా వండర్ఫుల్ స్కాల్పింగ్ సంబంధించి లైక్ సైకాలజీ సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆ కోర్స్లో కవర్ అయి ఉంటాయి అన్నమాట అండి. సో అది మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే హెసిటేట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ ఫీల్ బ్యాడ్ అనమాట అండి. అందరూ ఏంటంటే చాలామంది లాస్ అయిపోతున్నారు కదా. సో చాలా హార్డ్ అండ్ మనీని లాస్ అయిపోతున్నారు అనమాట అండి. సో అలా లాస్ అవ్వకూడదని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ రైట్. సో అందువల్ల ఏంటంటే సో ఆ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత యూ కెన్ ఇన్స్టాల్ ద యాప్ అనమాట అండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను అనమాట అండి. అండ్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో కంపల్సరీ మీరు లైక్ చేయాలి. ఎందుకంటే మీకు ముందే తెలుసు మార్కెట్ ఎలా మూవ్ అవ్వచ్చు, మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉందని మీకు ముందే తెలుసు కాబట్టి అది మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సీ యూ ఆల్ అగైన్. బాయ్.